పుట్టిన పిల్లలకి అంటే ఆల్మోస్ట్ 11 మంత్స్ పిల్లలకి చేస్తున్నాను, 7 సంవత్సరాల పిల్లలకి చేస్తున్నాను, 15 సంవత్సరాల పిల్లలకి చేస్తున్నాను, 40 సంవత్సరాల టీచర్స్కి చేసి ఉన్నాను, 70 సంవత్సరాల ముసలి వాళ్ళకు కూడా చేసి ఉన్నాను. ఏజ్ ఈజ్ నాట్ ఎ లిమిట్ ఫర్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ. ఏజ్ అనేది మనం అసలు పరిగణంలోకి తీసుకోము. ఎందుకోసం అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇది చేయొచ్చు. కాకపోతే డ్యూరేషన్ ఆఫ్ హియరింగ్ లాస్ అనేది ఇంపార్టెంట్. మీ పిల్లలు లేదా పెద్దలు ఎన్ని సంవత్సరాల నుంచి హియరింగ్ లాస్ తోటి ఇబ్బంది పడుతున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. పుట్టుకతోనే తీవ్రమైన వినికిడి లోపంతో పుడితే 5 సంవత్సరాల లోపల మాత్రమే సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ. అంతకంటే మించి కనుక అయితే మీ పిల్లలకి న్యూరల్ ప్లాస్టిసిటీ అనేది డెవలప్ అయి ఉంటుంది కాబట్టి వినికిడి వింటారు కానీ మాట అనేది రాదు. అలా కాకుండా కొంతమందికి పుట్టుకతో బాగానే ఉంటుంది, పోయే కొద్దీ వినికిడి తగ్గుతూ వస్తుంది. దీన్ని ప్రోగ్రెసివ్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటామన్నమాట. అలాంటి వాళ్ళు మొదట హియరింగ్ ఎయిడ్స్ వాడుతూ ఉంటారు, స్లోగా వినికిడి తగ్గిపోయింది కాబట్టి వినికిడి మెషిన్లు హియరింగ్ ఎయిడ్స్ అనేవి పనిచేయట్లేదు కాబట్టి అప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ అనే దానికి స్విచ్ ఆన్ అవుతారు. అలా ఉండా కొంతమంది అడల్ట్స్ సడన్గా వినికిడి లోపాలు అనేవి చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఈ కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో స్మెల్ పోయింది, వినికిడి కూడా పోయింది. వాళ్ళకి సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనమాట. అలాంటి వాళ్ళకి 2 లేదా 3 సంవత్సరాల లోపల మీరు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంటే ఉపయోగపడుతుంది అంటాం. ఎందుకంటే వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ కూడా పనిచేయవు. ముసలి వాళ్ళ విషయాలకు వస్తే వాళ్ళు నరం బలం తగ్గిపోతూ వస్తుంది కాబట్టి వినికిడి మెషిన్స్ అనేవి వాడితే వాళ్ళకి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అప్పుడు కూడా స్పీచ్ క్లారిటీ సరిగా లేని వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేవి సజెస్ట్ చేస్తాము.